అధికార కాంగ్రెస్ లో బీసీలను ప్రభావితం చేయగలిగే ఆ వర్గం నాయకుల కొరతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీగా కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. కానీ పార్టీలో ఆ ఒక్క లోటు కనిపిస్తుందట. ఎందుకీ చర్చ తెరపైకొచ్చింది? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం బీసీలకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఆ వర్గం నేతలెవరు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలవుతోంది. అయితే పార్టీ అధికారంలోకి రాకముందు నుండే సామాజిక న్యాయమంటూ ఎవరు ఎంతో వారికంతా అన్న నినాదంతో ముందుకొచ్చింది. అలాగే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. జనగణనలో కులగణన చేసి లోకల్ బాడీ ఎన్నికలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి ఆర్డినెన్స్ తీసుకురావటానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తో బీఆర్ఎస్ బీజేపీని ఇరకాటంలోకి నెట్టగలిగింది. కానీ సొంత పార్టీలో బీసీలను ప్రభావితం చేసే నాయకుల లోటు కనిపిస్తోందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడే పార్టీలో స్ట్రాంగ్ బీసీ నేతగా కనిపిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యుఐ నుండి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. గౌడ సామాజిక వర్గం. అయితే మహేష్ కుమార్ గౌడ్ మినహా పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే మరో బీసీ నాయకుడు కనిపించటం లేదని క్యాడర్ గుసగుసలాడుకుంటోంది. పీసీసీ అధ్యక్షుడి తరువాత పార్టీలో మంత్రిగా ఉన్న మరో గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎన్ఎస్యుఐలో విద్యార్థి నేతగా కెరీర్ ప్రారంభించి ఎంపీగా గెలిచి విభజన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఇప్పుడు మినిస్టర్గా కొనసాగుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేయటంలో ఆయన పాత్ర కరీంనగర్ జిల్లా వరకే అన్న టాకుంది. ఇంకా సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దీనికంటే ముందు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్ వరకు అంజన్ ప్రభావం ఉంటుంది. అయితే యాదవ సామాజిక వర్గం వరకే ఆ ప్రభావం అన్న టాక్ లేకపోలేదు. వాకిటి శ్రీహరిది ముదిరాజ్ సామాజిక వర్గం. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. వాకిటి సైతం నియోజకవర్గం లేదంటే ఆ జిల్లాలో కొంతవరకు ప్రభావం చూపించగలరంటున్నారు. ఇక కొండా దంపతులు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లా వరకు ప్రభావితం చేయగలరు. సీనియర్ నాయకుడు మధు యాష్కి గౌడ్ ఉన్నప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ సైతం పెద్ద బాధ్యతలు ఇవ్వలేదు. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు మినహా ఇలా ఎవరికి వారు వారి నియోజకవర్గం ప్రాంతం జిల్లా వరకు బీసీలను ప్రభావితం చేయగలిగేవారే ఉన్నారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను తమ వెంట తిప్పుకుని ప్రభావితం చేయగలిగే నేతలు హస్తం పార్టీలో కరువయ్యారనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయించిన దాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకుని పోయే నాయకులు ఒకరిద్దరు మినహా ఎవరూ లేకపోవటం పార్టీకి కొంత నష్టమే అని చెప్పుకుంటున్నారు. బీసీలను ఆకట్టుకునే బాధ్యతలకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడు సీఎం మాత్రమే మళ్లీ స్ట్రాటజీతో ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని భావిస్తున్నారు. మరి హస్తం పార్టీ ఈ టాస్క్ ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.